ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల మధ్య ఐపీఎల్ రద్దయింది. ఆటగాళ్ల క్షేమమే ముఖ్యమని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మైదానానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్కోట్ పై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి వైమానిక దాడులు చేసింది. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు ధర్మశాలలో విద్యుత్ నిలిపివేశారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అరుణ్ ధూమల్ మైదానంలోకి వచ్చి అందరూ వెళ్లిపోవాల్సిందిగా కోరుకున్నాడు. ఆ సమయంలో చీర్ లీడర్ తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె తన కష్టాలను చెప్పుకుంది. వీడియో తీస్తున్న సమయంలో కరెంటు పోవడంతో భయంతో వణికిపోయింది. బాంబ్ సౌండ్స్ వినిపిస్తున్నాయని, క్షేమంగా ధర్మశాల మైదానాన్ని వీడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.